హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జీజీ రాజు బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మన పెడస్టల్ అయితే వేసేయడం జరుగుతుందండి. ఈ పెడస్టల్లో వైబ్రేటర్ పెడితే ఎలా ఉంటుంది, ఆ వైబ్రేటర్ పెట్టడం వల్ల యూజ్ అయిందో మీకైతే ఇప్పుడు నేను వివరిస్తాను. ఈ వైబ్రేటర్ పెట్టడం వల్ల నాలుగు పక్కల కాంక్రీట్ అయితే మంచి మిశ్రమంగా తయారయ్యి బాగా బొక్కలు అయితే రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. ఈ వైబ్రేషన్ వల్ల మీకు రాడ్స్ కనిపించడం కానీ లేకుంటే ఇంకేదైనా కనిపించడం కానీ ఉండదండి. ఇలా రాడ్స్ కనిపించటం వల్ల అక్కడ ఒక మట్టి అయితే పడి అది జంగు పట్టడం అయితే తొందరగా అయిపోతుంది. అలా కాకుండా నేను ఇక్కడ టెస్ట్ చూపిస్తున్నా చూడండి. ఇందులో వైబ్రేటర్ వాడడం వల్ల కాంక్రీట్ ఒక మిశ్రమం ఎంత మంచిగా చక్కగా గట్టిగా తయారవుతుందో చూడండి. ఇలా వైబ్రేటర్ పెట్టి ఇలా మనం ఒక గాజులో అయితే పోసుకుంటే చూస్తే మీకు అర్థమైపోతుంది. దాంట్లో వైబ్రేటర్ పెట్టడం వల్ల మీకు చాలా దృఢత్వంగా అయితే ఉంటుంది. అలాగే ఈరోజు మన సైట్లో అయితే మార్కింగ్ అయితే చేసామండి. మార్కింగ్ చేసేటప్పుడు ఇలా దారాలు కట్టుకొని మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టర్ కూడా రెడీ చేసుకొని ఆ యొక్క స్టార్టర్కి కాంక్రీట్తో నింపడం వల్ల పిల్లర్స్ అనేవి క్రాస్ రాకుండా మన యొక్క మార్కింగ్లో బరాబర్ వస్తుందండి. ఇలా అందరూ మార్కింగ్ చేసుకోవడం మంచిది. మనం వైబ్రేటర్ వేయడం వల్ల మన యొక్క పెడస్టాల్ అయితే ఎక్కడ బొక్కలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. మీకు ఇలాంటి కన్స్ట్రక్షన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. అందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలామంది వర్క్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.